హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడూ ఒకే రకంగా చికెన్ కర్రీ ఇవన్నీ ఎందుకు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో లేదా నైట్ డిన్నర్ టైంలో చికెన్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఇవాళ. ఫస్ట్ ఇక్కడ నేను 450-500 గ్రామ్స్ చికెన్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం చిల్లీ చికెన్ కట్ చేసుకుంటాం కదా! అలా కట్ చేసుకొని వాష్ చేసుకున్న చికెన్‌ని వాటర్ అంతా పోయాక అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ధనియా పౌడరు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పెరుగు వేయాలి. ఒక 2 స్పూన్లు మంచి గడ్డ పెరుగు ఉంటుంది కదా అండి! గడ్డ పెరుగు, అలాగే నిమ్మకాయ ఉంటే ఒక స్పూన్ నిమ్మకాయ అంటే ఒక్కటే స్పూన్ అండి, ఎక్కువ వేయొద్దు. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మీరు ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుందండి. మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది చికెన్ తినేటప్పుడు. సో, ఒకవేళ మనకి టైం లేదు అనుకున్న ఒక్క 10-15 మినిట్స్ అయినా దాన్ని మ్యారినేట్ చేయండి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, ఆహ్, ఆహ్, ఆ కర్రీకి బాగా పడుతుంది. ఏమంటారు, కారం అవన్నీ. సో, ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకున్నాం కదా! ఒక 1 అవర్ వదిలేద్దాము. హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో ముందుగా మనము పెట్టుకున్నాం కదా చికెను, దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకు ఆల్మోస్ట్ మీరు లో ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ అలా వేయించారనుకోండి, అందులో ఉండే పచ్చివాసన అంతా పోయి ఎటువంటి స్మెల్ రాదండి చికెను. కొందరికి పచ్చివాసన వస్తే నచ్చదు. కొందరికి ఇలా కొంచెం చికెన్ స్మెల్ వచ్చినా నచ్చదు. అలాంటి వాళ్ళు డెఫినెట్‌గా ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము చూసారా, ఇది మొత్తం మెత్తగా అయిపోయి బాగా అయిపోయింది. సో, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి అందులో జీలకర్ర, అలాగే నేనిక్కడ చూడండి ఆనియన్, క్యాప్సికము, అలాగే పచ్చిమిర్చిని ఇలా ఈ షేప్స్‌లో కట్ చేసుకున్నాను. వాటిని నేను ఒకటే ఆనియన్ తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టొమాటో వేస్తున్నాను. అది కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. ఇది కూడా బాగా వేగిపోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో మనము ముందుగా చికెన్ పెట్టుకున్నాం కదా! ఏపేసుకొని పెట్టుకున్నాం కదా అండి! వేయించి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా ఒక 2, 3 నిమిషాలు వేయించుకుందాం. ఇందులో నేను ఎలాంటి సాసెస్ కానీ ఏమి యాడ్ చేయట్లేదండి. బికాజ్ దీని టేస్ట్ చికెన్ ఇలానే బావుంటుంది. ఒకవేళ మీకు క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ లేవు అనుకుంటే ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి వేయొచ్చు. లేదా టమాటో వేసి కూడా వేయించుకోవచ్చు. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఆల్రెడీ వేయించుకున్న చికెనే కాబట్టి 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. లాస్ట్‌గా కొత్తిమీర వేసేసి ఒక్క నిమిషం అలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ ఎలా చేయాలి అనేది చూపించట్లేదండి. బికాజ్ అందరికీ వస్తుంది కాబట్టి. ఆ చపాతీలో కొద్దిగా టొమాటో సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా అండి, కర్రీ చేసేసి చికెన్ రోల్‌కి ఆ చికెన్ మొత్తము దీని మీద ఒక స్ ఒక లైన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనము ఆనియన్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఆనియన్ ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్, అలాగే మయోనైస్ వేసుకొని సర్వ్ చేసుకొని రోల్ చేసుకోవాలండి. మయోనైస్ వేసుకున్నాం కదా! మయోనైస్ వేసుకున్న తర్వాత రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకొని అలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్‌ని చూడండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా కింద ఛానల్‌లోకెళ్ళి రెసిపీస్ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ.